హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీస్ లెర్నింగ్ నెట్వర్క్. మనం ఇప్పుడు మాదిరెడ్డి సులోచన గారిచే రచింపబడిన అపురూప అనే నవల గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నాకెంతో ఉత్సాహాన్ని ఇస్తుందండి. రాయులు గదిలోకి వచ్చి ఉలిక్కి పడ్డాడు. తన గది కాదేనేమోనన్న భ్రమ కలిగింది. స్వర్గం అంటే శుభ్రమైన పరిసరాలలో ఉంటుందేమోననిపించింది. అతను ఒక్క క్షణం నిలబడిపోయాడు. తన ఇంట్లో ఉండే పందిరి మంచం దుమ్ము ధూళి లేక తళతళలాడుతుంది. దానిపై పరిచిన తెల్లని దుప్పటి స్వచ్ఛతకు చిహ్నంగా ఉంది. ఒక పక్కగా బల్ల మీద నీళ్లకూజ, గ్లాసుతో పాటు ఓ నాటుసారా సీసా ఉంది. చిందరవందరగా ఉండే బట్టలు చక్కగా బీరువాలో అమర్చి ఉన్నాయి. ఈ కెళ్ళి తీసుకుంటారా, మందు పుచ్చుకున్నాక తీసుకుంటారా? మృదువుగా అడిగింది రూప. అతను తల తిప్పాడు. పాలనురగలాంటి కాటన్ చీరలో తెల్ల మల్లెలు తురుముకున్న రూప కనిపించింది. ఆమె చిరునవ్వు స్వచ్ఛంగా మల్లెల సౌరభాలు గుమ్మరిస్తోంది. అతనికి పరిచయమున్న స్త్రీలు మైలోడుతూ కంపుతో ఉన్నవారు. అతను పట్నంలో కొన్న అందాల కృత్రిమమైనవి, రంగులు హంగులతో ఉక్కిరి బిక్కిరి చేసేవి. ఇంత స్వచ్ఛమైన నిర్మలమైన వాతావరణాన్ని భరించగలడా తను? ఉదయం పుచ్చుకున్నాక మళ్ళీ త్రాగుడు లేక మనసు తిక్కతిక్కగా ఉంది. నాకు మందు పుచ్చుకోవడం తప్ప మరేం పనిలేదా? తీక్షణంగా అడిగాడు. అలా అని నేను అనలేదే అన్నది అల్లరిగా. ఇవన్నీ ఎవడు ముట్టమన్నాడు? అతడు తెల్లదుప్పటి లాగేసి నీళ్లకూజ తన్నేసి సారాసీసా బయటకు గిరాటు వేసి తలుపులు బళ్ళును మూసుకున్నాడు. బయట నిలబడిన రూప గాఢంగా నిట్టూర్చింది. ఆ స్థలంలో హరి ఉంటే ఎంత లాలింపు, ఎంత అపురూపం చూసేవాడు. చిచి, తనేం చేస్తుంది? ఇదో రకంగా మానసిక వ్యభిచారమే. హరిని అన్నగా చూసే నిగ్రహం అలవర్చుకోవాలి. అయ్యగారేరమ్మా? ఆదుర్దాగా వీరయ్య వచ్చాడు. తలనొప్పిగా ఉందట, పడుకున్నారు. అయ్యగారి విషయాలు నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి పడుకో అన్నది బయటకు తలుపు తీస్తూ. అంతకంటే ఏం కావాలమ్మా? అతను వెళ్ళి పడుకున్నాక తలుపు వేసుకుని వచ్చి అన్నా కెరీని నాకు అనువాదం చదివింది. ఒరిజినల్ పుస్తకం తీసుకుని కూర్చుంది. పడక గది ముందు వసారాలో ఉన్న పీటపై పడుకుని పుస్తకం తీసింది. కోడికూతకు మేల్కొంది. ఇంద్రమ్మ భవనం రాజప్రాసాదంలా ఉండి బయట శబ్దాలు వినిపించేవి కాదు. దూడలు అంబా అంటున్నాయి. చేదబావుల గిలకల శబ్దం వస్తుంది. వాటితో పాటు నీళ్లు తోడుతున్న ఇల్లాంట్ర గాజుల శబ్దం వచ్చింది. లేచి తలుపు తీసే లోపలే పాలు పిండుతానని గోపాల్ వచ్చాడు. అతనికి పాల చెంబులిచ్చి ముఖం కడుక్కుంది. రోజూ రాయలకు వంట చేసే మనిషి వచ్చింది. పొయ్యిలో బూడిద పక్కను నెట్టి టీ నీళ్లు పడేసింది. నీ పేరేమిటో గాని మొదట వంటిల్లు శుభ్రం చెయ్యి అన్నది రూప. అంతా శుభ్రం చేయించి టీ పెట్టినా రాయలు లేవలేదు. అంత హడావిడిగా ఎందుకు టీ పెట్టారో అర్థం కాలేదు. ఆ మాటే అడిగింది. అయ్యగారు లేవలేదని మేం త్రాగమా ఏమిటి? నిలదీసింది. 8 గంటలకు మేల్కొన్న రాయలు ముఖం ప్రశాంతంగా ఉంది. రాయలు తను చేసిన పనికి వ్యతిరేకి అని తెలిసిపోయింది. అందుకే టీ వీరయ్యకిచ్చి పంపింది. నీవు తెచ్చావు, దానికేం రోగం వచ్చింది అని కర్కశంగా అడగటం వినిపించింది. మరో గాజు గ్లాసుతో టీ తెచ్చి అతని ముందు పెట్టిందామె. అతను ఏదో అనబోయేటంతలో శర్మిష్ఠ వెంకన్న వచ్చారు. సుప్రభాతం బావగారు. సుప్రభాతం. పొద్దున్నే దయచేశావు. మీ అక్కను కొరుక్కు తింటానని భయమా? అబ్బే, నువ్వే ఎంత కొరుకుడు పడ్డావో చూద్దామని వచ్చాను బావగారు అన్నది నవ్వి. గట్టిదానివే. మీ అక్క నువ్వు వస్తావని తెలిసి కాబోలు 2 గ్లాసులతో టీ పంపింది అంటూ వీరయ్య తెచ్చిన టీ ఆమెకిచ్చాడు. శర్మిష్ఠ మరో రకంగా అర్థం చేసుకుంది. వాళ్ళిద్దరికని తెచ్చుకున్న టీ కాబోలు అనుకుంది. వాళ్ళిద్దరూ టీ తాగుతున్నారు. వెంకన్న రూప మాట్లాడుతున్నారు. రూప కాస్త బిగ్గరగానే అంటోంది. ఊరి వాళ్లను ఎదిరించి ఇది అన్యాయం అని చెప్పగలవాళ్ళు ఎవరున్నారు? వెళ్ళు, ఆ జగదీష్తో చెప్పు, వచ్చి ఇల్లు స్వాధీనం చేసుకోమని అన్నది. అన్యాయమని చెప్పగలవాళ్ళు ఎవరున్నారు అన్న మాట అతడిని బాగా సవాలు చేసింది. ఏమిటి,
వాళ్లే మగాళ్ళ, మేమంతా చేతకాని వాళ్ళమా అన్నట్లు లేచాడు. వెంకన్న, ఏమిటి ఇల్లంటున్నారు, స్వాధీనం అంటున్నారు? కోపంగా అడిగాడు రాయలు. ఏం లేదు అయ్యగారు, మా బావి కింద పొలం అమ్మారు అమ్మగారు. పొలం, దాని కింద ఇంజను వగైరాలు సమాప్తం అని వ్రాయించమంటే అతను బంగళా అని కూడా వ్రాయించుకున్నాడు. మరి సంతకం పెట్టేటప్పుడు మీ అమ్మగారి కండ్లకు గోడ అడ్డం కట్టారా అన్నాడు వెటకారంగా. నెత్తిన శని ఉంటే కండ్లకు అడ్డం గోడ కడతారు బాబు, అదంతా మా దురదృష్టము అన్నాడు జాలిగా. అతను టీ తాగుతూ గంభీరంగా కూర్చుండిపోయాడు. కాసేపు రూపతో మాట్లాడి శర్మిష్ఠ వెంకన్న వెళ్ళిపోయారు. శర్మిష్ఠ అదే రోజు వెళ్ళిపోతానని చెప్పింది. జాగ్రత్తగా చదువుకో శర్మి, ఇక్కడంతా క్షేమంగా ఉన్నామని తప్ప మరో విషయం రాయకు హరికి, అర్థమైందా? శర్మిష్ఠ తలాడించింది. ముఖ్యంగా నా పెళ్లి విషయం అన్నది. సరే, కళ్ళు ఒత్తుకొని వెళ్ళిపోయింది శర్మిష్ఠ. ఆమెను సాగనంపి వస్తుంటే తీక్షణంగా చూశాడు రాయలు. ఈ ఇంటి ఆడవారు అలా బయట గేటు వరకు వెళ్లరు తెలుసా అన్నాడు. సారీ, నాకు తెలియదు అన్నది లోపలికి వెళుతూ. అతను స్నానం చేసే వరకు అతనికిష్టమైన రొట్లు, ఆమ్లెట్టలు చేసి పంపింది. అతను అరుస్తాడేమో అనుకుంది. కానీ అప్పటికే బయట అతని కోసం చాలామంది వచ్చి కూర్చున్నారు. అతను తినేసి తన పనిపై వెళ్ళిపోయాడు. రూప మధ్యహాలు తుడిపించింది. తన బంగళా నుండి తెప్పించిన డైనింగ్ టేబుల్ అక్కడ వేసింది. ఇల్లంతా చెత్తాచెదారంతో గింజలతో ఉంది. అదంతా శుభ్రం చేయించింది. వంటింటికెదురుగా ఉన్న గది ఖాళీ చేయించి ధాన్యం అంతా అక్కడ వేయించింది. ఆమె స్నానం కాక పూర్వమే రాయలు వచ్చాడు. అన్నీ బల్ల మీద పెట్టి పక్కకు తప్పుకుంది. అతనితో పాటు వీడివో కూడా వచ్చాడు. అతిథులు వస్తున్నారంటే ఏదైనా ప్రత్యేకంగా చేయించేదానిగా అన్నది నెయ్యి కరిగించి వీరయ్యకిస్తూ. అమ్మా, ఈ ఇల్లు గసుంటి అలవాటు లేదు. ఒక్కొక్కసారి 4-5 వస్తారు అన్నాడు. ఎన్నైనా చెప్పండి సర్పంచ్ గారు, ఇంటికి ఇల్లాలు కావాలండి. నిజంగా మీ ఇల్లేనా అని ఆశ్చర్యం కలుగుతుంది అన్నాడు వీడివో. ఇంకా నయం, మీరు మీరేనా అనలేదు, తేలిగ్గా కొట్టిపారేశాడు. అతను భోజనాలు ముగించి వెళ్ళిపోయాడు. ఆమె వెంటనే వీరయ్యను పంపి తనింటి నుండి కర్టన్లు తెప్పించి తలుపులకు వేసింది. అడవిలా ఉన్న ఇంటి ప్రాంగణం శుభ్రం చేయించింది. వీరయ్య, మల్లె అంట్లు, గులాబీ అంట్లు తెప్పించు అన్నది. తెప్పిస్తానమ్మా, తమరు పోయి తానం చెయ్యండి అన్నాడు పెద్దరికంగా మందలిస్తూ. అలాగేలే, ఆ పేడ మన గోడలకు కొట్టవద్దను అన్నది. ఇంట్లోకి వచ్చి స్నానం చేసింది. అంత పొద్దుపోయి తింటే ఆరోగ్యం పాడవుతుందని ఓ గ్లాసు పాలు త్రాగింది. చీకటి పడుతుండగానే చవకబారు తలకు వాడే నూనె వాసన గుప్పుమంది. లైటు వెలిగించిన రూప ముఖం చిట్లించి చూసింది. అయ్యలేడా? ఒక స్త్రీ నిలబడి ఉంది. నువ్వెవరు? నేను ఈ ఊళ్ళోనే ఉంటాను, అప్పుడప్పుడు అయ్యగారి దగ్గరకు వస్తాను అని అరుగుమీద నిలబడి నోట్లోకి కిళ్ళి వేసింది. చూడమ్మా, అయ్యగారు వచ్చే వరకు వరండాలో కూర్చో, కానీ అలా ఎక్కడ పడితే అక్కడ ఊసి పాడు చెయ్యొద్దు అన్నది. ఆమె హృదయంలో సన్నని మంట బయలుదేరింది. వెళ్ళి నీరసంగా మంచంపై వాలిపోయింది. నీ ఇష్టపూర్వకంగా ఆహ్వానించిన జీవితం కదా, అతని ప్రేమ పొందాలని చేయలేదు కదా, ఆమె అంతరాత్మ నిలదీసింది. ఆ విషయము నిజమే, కానీ తన వ్యక్తి అతన్ని మార్చడం ఎలా? ఆలోచిస్తూ అలానే పడుకుంది. ఓహో, జమీందార్ల బిడ్డ కదూ, 7 గంటలకే నిద్ర అన్న అరుపుకు ఉలిక్కిపడి కళ్ళు విప్పింది. అయ్యా, పెద్దింటి పిల్లనన్న నీల్గులే లేదయ్యా, పొద్దుటి నుండి ఒకటే పనయ్యా అంటున్నాడు వీరయ్య. రూప త్వరగా లేచింది. ఆమె హాల్లోకి తొంగి చూసింది. వీరయ్య రాయలకు మసాజ్ చేస్తూ ఏదో కబుర్లు చెబుతున్నాడు. ఆమె ఒక క్షణం ఆలోచించి ట్రేలో నాటుసారా సీసా, ప్లేట్లో కారపూస పెట్టుకుని వెళ్ళింది. అంతవరకు ప్రసన్నంగా ఉన్న రాయల ముఖం చిటపటలాడింది. అసలు నీ ఉద్దేశం ఏమిటి? నేను త్రాగుబోతుననా? నిన్నటి నుంచి చూస్తున్నాను. సీసాలు తీసుకువచ్చి పతివ్రతా వేషాలేస్తున్నావు. ఖబర్దార్, మళ్ళీ నా ఎదుటికి సీసా తెస్తే అది తీసి తల బద్దలు కొడతాను. చటుర్న లేచి సీసా ఎత్తాడు రాయలు. వీరయ్య చెయ్యి పట్టుకున్నాడు. మీరు తానం చేద్దురు పదండ్రి దొర అన్నాడు. సీసా దూరంగా గిరాటు వేసి స్నానానికి లేచాడు. వేడి నీళ్లు, సబ్బు, తుండు పెట్టింది రూప.
అతని కోపం చూస్తే ఆమెకు జాలు కలుగుతుంది. మొండి పట్టుపట్టే పసిపిల్లాడిలా కనిపిస్తాడు. స్నానం చేసి వచ్చి బల్ల ముందు కూర్చున్నాడు. అప్పుడు అతనికి బల్ల పరదాలు, హాల్లోని మంచం తనవి కావని గుర్తుకు వచ్చింది. చరచరా లేచి గదిలోకి వెళ్ళాడు. ఓ 1000 రూపాయలు తెచ్చి రూప కోసం అటూ ఇటూ చూశాడు. వంటింటి గుమ్మంలో తెల్లచీర కనిపించింది. అటు నోట్ల గిరాటు వేశాడు. ఇలా టైగర్ ఇంద్రమ్మ ఇల్లు దోచి సామాన్లు తేనక్కర్లేదు. 1000 రూపాయలు పెట్టి ఏం కావాలో తెప్పించుకో అన్నాడు కరుకుగా. అతనికి జవాబు రాలేదు గాని ఎర్ర వంకి ఉన్న నాజూకైన వేళ్ల చెయ్యి నోట్ల కట్టను ఎత్తడం కనిపించింది. అతను భోజనం ముగించి వచ్చి మధ్య హాల్లో రేడియో ముందు కూర్చుని సిగరెట్టు వెలిగించుకున్నాడు. వెనకగా వచ్చి రూప అతడి తల తుడిచింది. ఇదేమిటి అన్నాడు కోపంగా. తిరగపోయిన ఆ స్పర్శ ఎన్నడూ ఊహించనంత మృదువుగా, మధురంగా గిలిగింతలు పెట్టినట్లు అయ్యింది. అతను అసహనంగా చూశాడు. చాలే, ఇది సినిమా కాదు అన్నాడు. సినిమా హీరోయిన్ను అని అనడం లేదు. జుట్టు ఊడిపోతుంది, జలుబు చేస్తుందని అన్నది నిదానంగా. అతనికి ఆ మాత్రంగా హితవు కోరేవారే కనిపించలేదు. అందుకే కొత్తగా అనిపించింది. అతను అక్కడ ఉండలేనట్లుగా గదిలోకి వెళ్ళాడు. రూప ఒక్క నిమిషం ఆలోచించి బయటి వరండాలోకి వచ్చింది. అక్కడ సాయంత్రం వచ్చిన స్త్రీ ముడుచుకొని పడుకుంది. ఏ అమ్మాయి పిలిచింది రూప. పిలిచారా అమ్మా? కంగారుగా లేచిందామె. మీ అయ్యగారు వచ్చారు అన్నది గదివైపు దారి చూపుతూ. ఆ స్త్రీ తెల్లబోయినట్లు చూసింది. ఇదేం కొత్త పద్ధతి, తనూహించని చర్య. అమ్మగారొచ్చిందనగానే వెళ్ళిపోదాం అనుకుంది. ఇంట్లో తిండి గింజలు నిండుకున్నాయి. ఒక 10 రూపాయలు పాత పరిచయాన్ని పురస్కరించుకొని అడుగుదామనుకుంది. అమ్మగారే స్వయంగా అయ్యగారి గది చూపుతుంటే ఆశ్చర్యంతో కళ్ళు వెళ్ళబెట్టి చూసింది. వెళ్ళమ్మా అని పడక గది దాటి వెళ్ళిపోయింది. గదిలో రాయలు రూప గురించే ఆలోచిస్తున్నాడు. రూప స్వభావం అతనికి అర్థం కాలేదు. అమాయకురాలా? అందరూ అన్నట్లు చెడిపోయిందా? అయ్యగారు చనువుగా గదిలోకి వెళ్ళింది ఆ స్త్రీ. ఆమె పేరు రాజమ్మ. అందరూ రాజీ అంటారు. ఓ రాజీ, నువ్వా? ఏమిటిలా వచ్చావ్? తమరి దర్శనానికే. వాకిట్లో పడుకుంటే అమ్మగారు లేపి గదిలోకి పంపిండ్రు అన్నది తలుపేస్తూ. ఉలిక్కిపడ్డాడు రాయలు. రూప ఉద్దేశం ఏమిటసలు? రాజీ, తలుపు తీయి అరిచాడు. వణికిపోతూ తలుపు తీసింది. అతను జేబులో నుండి ఓ 50 రూపాయల కాగితం ఆమె పైకి విసిరివేశాడు. నడు, మళ్ళీ ఈ ఇంటి గడపలో అడుగు పెడితే చంపేస్తాను. అతని మాట పూర్తి కాకముందే జారుడు బండ మీద నుండి జారినంత వేగంగా పరిగెత్తుకుపోయిందా స్త్రీ. రాయలు నాగుబాములా బుసలు కొడుతూ వచ్చాడు డైనింగ్ హాల్లోకి. అక్కడ రూప కూర్చుని అన్నం తింటుంది. అతను అలాగే నిలబడిపోయాడు. మనుషులు అంత బాగా ఒద్దికగా కూర్చుని అన్నం తింటారని మొదటిసారి తెలిసింది. అన్నం కలుపుతున్న రూప వేళ్లకేసి చూశాడు. తల ఎత్తిన రూప చప్పున లేచి నిల్చుంది. ముద్ద మింగి నీళ్లు త్రాగింది. భర్త వైపు తిరిగింది. ఏమైనా కావాలా? అసలు ఆ రాజీని నా గదిలోకి పంపటంలో నీ ఉద్దేశం ఏమిటి? రూప జవాబు చెప్పలేదు. నీ అసలు రంగు అర్థమైంది. నా నుండి దూరం ఉండాలని, నాపై అభిమానం నటిస్తూ తాగుడు స్త్రీలను నాకు అంటగట్టి తప్పించుకుందామనుకుంటున్నావేమో. నీ ఆటలు సాగవు అన్నాడు. అది కాదండి, నచ్చజెప్పబోయింది రూప. నువ్వేం చెప్పొద్దు. నా నుండి తప్పించుకుని రక్షణ పొందుదామని కదూ? మీరు అపార్థం చేసుకుంటున్నారు అంటూనే చెయ్యి కడిగేసుకుంది. నీ నటనను బాగా అర్థం చేసుకున్నాను అని ఆమె ఊహించని విధంగా వచ్చి కాళ్ల దగ్గర మెడ దగ్గర చేతులు వేసి లేపాడు. రూప సిగ్గుగా కంగారుగా చూసింది. వీరయ్య వెనకవైపున్నవాడులా ఉంది. ఆమెనలా ఎత్తుకునే కాలితో తలుపు నెట్టాడు. రూప పులిపంజాలో చిక్కిన లేడిపిల్లలా చూసింది. సిగరెట్టు వాసన భరించలేనట్లుగా కళ్ళు మూసుకుంది. తను అందరి ముందు వేసుకున్న బంధం కాదని త్రెంచుకోలేదు. ఆమె నోరు విప్పే లోపలే ఆమెను మంచంపై వేసి ఆక్రమించుకున్నాడు రాయలు. అతని నోరు ఆమె నోరు విప్పే అవకాశం ఇవ్వలేదు. అతని చేతులు ఆమె శరీరాన్ని వీణగా చేసి మీటుతున్నాయి. రూప తనకేమైందో తెలియని మత్తులో ఒక్కసారి చిన్నగా మూలిగింది. ఆమె మర్నాడుదయం లేచేసరికి రాయలు వెళ్ళిపోయాడు. ఆమె తన ముఖం వీరయ్యకు చూపాల్సి వస్తుందేమోనని
తప్పుకు తిరిగింది. అతను 2 రోజులైనా రాలేదు. వీరయ్య అతని గురించి అడిగింది. అయ్యగారికిది అలవాటేనమ్మా అన్నాడతను. ఆమెకు ఆందోళనగా ఉండి అలాగే పనులు చేసుకుంటుంది. వారం రోజులకు వచ్చాడు రాయలు. రూప తేలికగా నిట్టూర్చింది. అతను స్నానం భోజనం చేశాక మెల్లగా గదిలోకి వచ్చింది. వారం రోజులు వెళ్ళేవారు చెప్పి వెళ్ళొచ్చుగా అన్నది మెల్లగా. ఇప్పుడే మునిగిపోయింది అన్నాడు నిర్లక్ష్యంగా సిగరెట్టు నోట్లో పెట్టుకుని. రూప లైటరుతో అతని సిగరెట్టు వెలిగించింది. ఆందోళనగా ఉండదా? ఎందుకు? ఎక్కడైనా యాక్సిడెంట్ అయినా జాగ్రత్తగా నా శవాన్ని అప్పగిస్తారు అన్నాడు మొరటుగా. ఆమె కోపంగా చూసి వెళ్ళిపోయింది. కొన్ని సంవత్సరాలలో ఈ శారీరక బంధం అవినీతి అంటాడు. కానీ దాంపత్యానికి వారధి లాంటిదేమో. నిన్న మొన్నటి వరకు నిర్లిప్తంగా తిరిగిన రాయలకు ఏదో ప్రశాంతత, బాధ్యత ఉన్నాయి అనిపిస్తుంది. అలక కాబోలు కర్మ. నీ అలకలు తీర్చే ఓపిక తీరిక నాకు లేవు. ఇదిగో తీసుకో. ఓ కవరు తెచ్చి ఆమె పైకి విసిరాడు. ఏమిటిది? విప్పకుండానే అడిగింది. పెద్ద తెలిసిన దానువుగా చదవకుండా పెట్టిన సంతకం ఫలితం. నీ ఇల్లు నీకు మిగల్చాలంటే ఆ జగదీష్ గాడికి మొత్తం డబ్బిచ్చి పొలం తీసుకోవాల్సి వచ్చింది అన్నాడు తల కింద చేతులు పెట్టుకుని పడుకుంటూ. మీరు పొలం తీసుకున్నారా? అపనమ్మకంగా అడిగింది. ఆ, తీసుకోక తప్పుతుందా? నీకసలు బుర్రలేదు. అంతా పోనీ అనుకుంటావు. డబ్బు సగం కట్టాను. మిగతా సగానికి 6 నెలల వాయిదా పెట్టాను. రేపటి నుండి మన జీతగాళ్లే పనిచేస్తారు అన్నాడు. నిజం. రూపకళ్ళు మిలమిలలాడాయి. తను చేసిన నిర్ణయం సరి అయినదే అన్న ఊహ ఆమెను నిలవనీయటం లేదు. విహంగమై ఎగరాలనిపించింది. మయూరంలా నాట్యం చేయాలనిపించింది. అబద్ధం చెప్పాల్సిన కర్మ నాకేం పట్టలేదు అన్నాడు కోపంగా. ఆమెకు చెరువు కింది పొలం అమ్మే విషయం చెబుదామని 2 అడుగులు ముందుకు వేసింది. వెంటనే అతని స్వభావం గుర్తుకు వచ్చింది. ఆ విషయం అప్పుడు ఎత్తకపోవడమే మంచిదనిపించింది. మీరు అబద్ధం ఆడతారని కాదు, అవతలివారు చాలా గట్టివారు. చెస్, నోర్ముయ్యి. మళ్ళీ నా ముందు వాడు గట్టివాడు, మీరు ఒట్టివాడు అంటే పళ్ళు రాల్తాయి అన్నాడు కోపంగా. సారీ అన్నది వెనక్కు తిరుగుతూ. ఏయ్ మొద్దు, నీ ఇల్లు నిలబెట్టాను, నాకేమీ ఇవ్వవా అన్నాడు. ఆమె 1 నిమిషం ఆలోచించింది. అతను ఊహించినంత తొందరగా వచ్చి అతని పెదవులపై గాఢంగా చుంబించి బయటకు వచ్చింది. అతను త్రాగాడని తెలిసింది. 1 నిమిషం బాధపడినా ఎన్నాళ్ల నుండో ఉన్న అలవాటు ఒక్కసారి పోతుందా అనుకుంది. అతను అనుకోని విధంగా జరిగిన ఆ చర్యలో ఏదో కొత్తదనం కనిపించింది. అతను చాలాసేపు ఆమె వస్తుందని చూశాడు. వీరయ్య తలుపులు వేయడం, బయట తలుపు వేసుకోమ్మని రూపని అడగడం అన్నీ వినిపించాయి. 5-10 నిమిషాలు చూశాడు. అతని సహనం సన్నగిల్లింది. ఒళ్లంతా తీయగా బాధ పెడుతోంది. అతని పెదవులను తాగిన రూప పెదవులు సన్నని జ్వాల రగిలించాయి. అతను కోపంతో లేచాడు. ఏయ్ గట్టిగా పిలిచాడు. 5 నిమిషాల తరువాత సారా సీస ఉన్న ట్రేతో వదులుగా అల్లిన జడ మల్లెలు తురుముకుందేమో. సగం విచ్చిన మల్లెలు తమ ఉనికిని తెలపాలని సుగంధాలు వెదజల్లుతున్నాయి. ఎరుపు మీద పసుపు పూలున్న ఫుల్ వాయిల్ చీర ఆమె శరీరపు వంపుల్ని ప్రదర్శిస్తుంది. ఎర్రని బొట్టు, చేతులకు మట్టిగాజులతో మత్తెక్కించేలా ఉంది రూప. అతను సారా సీసాను ఒక్క త్రోపు తోశాడు. నన్ను ఏమనుకుంటున్నావ్? కోపంగా చూశాడు. బయట త్రాగినప్పుడు ఇంట్లో మడిదేనికి? నిదానంగా అడిగింది. అతను నిరుత్తరుడై జవాబు చెప్పలేనట్లు చూశాడు. ఆమె వంగి సీసాను ఎత్తి అవతల పెట్టింది. ఆమె ప్రతి కదలిక అతడిని రెచ్చగొడుతుంది. ఇతర స్త్రీలతో పరిచయం ఉన్నా ఏ స్త్రీ అతన్ని అంతగా రెచ్చగొట్టలేదు. ఏయ్ ఇట్రా అన్నాడు. రూప అవతలి గదిలోకి పోబోయిందల్లా 1 నిమిషం ఆగి అతడి గదిలోకి వచ్చింది. ఏమిటి? ఎంత నిర్జానువు? మనుషుల్ని రెచ్చగొట్టి అమాయకంగా ఏమిటి అంటున్నావా అన్నాడు. రూప తలెత్తి చూసింది. అతని ముఖంలో చిత్రమైన ప్రశాంతత కనిపించింది. అతనితో ఒక్కనాటి అనుభవము తనకు. అయినా ఎంతో సన్నిహితుడిగా అనిపిస్తున్నాడు. ఏమిటి ఆ స్తంభంలా నిలబడ్డం అన్నాడు. రూప మెల్లగా వచ్చి అతని పక్కన కూర్చుంది. అతను ఆలస్యం భరించలేనట్లుగా ఆమెను పైకి లాక్కున్నాడు. త్రాగుడు వాసన పడదా?
పడదన్నట్లు తలాడించింది. మరి రోజూ నాకు త్రాగటానికిస్తావేం? కొంచెం పక్కకు జరిగి అతని చేతి వంపులో ముఖం దాచుకుంది. మీకిష్టమని నాకిష్టమైన పని ఏదైనా చేస్తాను అన్నట్లు తలాడించింది. అతను ఆ వాగ్దానం చాలన్నట్లు ఆమె ముఖం, గొంతు, మెడను చుంబించాడు. ఏయ్ మొద్దు, నీకొక మాటిస్తున్నాను. ఇక మీదట తాగను. ఎక్కడైనా త్రాగినా నీకు దూరంగా ఉంటాను. సరా? సరే అన్నట్లు తలాడించింది. ఒక తాడు, దానికో సూత్రం కట్టి స్త్రీ పురుషులను బంధిస్తారు. ఆ బంధానికింత బలం ఉందా? అతని అణువణువు తనదే అనిపిస్తుంది రూపకు. మర్నాడు లేచి అతను లేచే లోపలే ఈ విషయము కేశవరావుకు వ్రాసింది. 4 ముక్కలు శర్మిష్టకు వ్రాసింది. అతను లేవగానే టీ ఇవ్వాలని టీకి నీళ్లు పడేసింది. హాల్లో నుండి రాయల కేకలు, ఒక మనిషి ఆర్తనాదం వినిపించాయి. ఆమెకు దినమంతా హాల్లోకి వచ్చే ఆజ్ఞ లేదు. కానీ ఆ విషయం ఏమిటో తెలుసుకోవాలనిపించింది. నీ కాల్మొక్తా దొరా, మరెప్పుడూ ఇలా చేయను. నీ బాంచన్. అబ్బా, నేను చచ్చిపోతా దొరా. చావు పీడ విరగడవుతుంది. చేతిలోని కర్ర ఎత్తాడు. ఏమిటండి ఆవేశం? రూప పరదా తొలగించుకుని భర్త మధ్య ఆ అర్భకుడి మధ్య నిలబడింది. అమ్మా అంటూ నేల కూలింది. అయ్యో, నా కోసం ఎంత దెబ్బ తిన్నావమ్మా! ఇంతవరకు దెబ్బలు తింటున్న అర్భకుడు ఆమెను పొదువు పట్టుకున్నాడు. రూప తల నుండి కారే రక్తధారలు చూడగానే రాయల కోపం దిగిపోయింది. నిన్నెవడు రమ్మన్నాడు? విసుగ్గా అడిగాడు. అబ్బా అంటూ తల తడుముకుంది. ఆ దెబ్బ ఒక పక్క ఒరుసుకుంటూ పోయింది గాని లేకపోతే తల పగిలిపోయేది. నుదుటి ముందు భాగం చిట్లి రక్తం కారింది. వీరయ్య కంగారుగా వచ్చి ఆమె తలకు పసుపు అద్ది తలకు బట్ట కట్టాడు. చూస్తారేమయ్యా, డాక్టర్ను పిలవండి, వీరయ్య అన్నాడు. వద్దులే వీరయ్య, మీ అయ్యగారి చేతిలో దెబ్బలు తిన్న వారందరికీ డాక్టరుకు చూపిస్తారా? మెల్లగా లేచింది. అతను ఆమెనే చూస్తూ అచేతనంగా నిలబడిపోయాడు. ఇన్ని దెబ్బలు తినడానికి ఏం తప్పు చేశావయ్యా బాబు అన్నది నీరసంగా. ఆడు చెబుతాడా? మన పొలంలో మేకలు పడితే బంజరు దొడ్లో కొట్టరా అంటే ఇంటికి తీసుకుపోయి కోసుకుని తిన్నారమ్మా. మన అయ్యగారికెంత బస్టు పేరు? వీరయ్య అన్నాడు. ఇంకెప్పుడూ తప్పుడు పనులు చెయ్యకు, వెళ్ళు అన్నది. అతను బ్రతుకు జీవుడా అని వెళ్ళిపోయాడు. ఏందమ్మా, దవాఖానకు పోదాం. దవాఖానా ఎక్కడిది వీరయ్యా? మీ దొరగారు ప్రజాసేవ చేస్తారు కదా, అందుకే దవాఖానా ఎత్తేయించారు. ప్రజలెంత చేస్తే అంత జనాభా సమస్య తగ్గిపోతుంది అన్నది ఊరగా భర్త వంక చూస్తూ. మనము పట్నమన్నా పోదాము అన్నాడు వీరయ్య. వెళ్ళి నీ పని చూసుకో వీరయ్య, ఇంత చిన్న దెబ్బకేం కాదు అన్నది లోపలికి వెళుతూ. వీరయ్య ఓ నిట్టూర్పు విడిచి వెళ్ళిపోయాడు. రూప చీర మార్చుకుని అతనికి వేపపుల్ల తెచ్చి ఇచ్చింది. నీ ఉద్దేశం ఏమిటి? ఈ ఊర్లో ఆసుపత్రి నేను ఎత్తేసాననా? మీకే తెలియాలి. తిన్నగా మాట్లాడు. నేను కోపం వస్తే మనిషిని కాను. ఆమె తెచ్చిన పుల్ల ముక్కలు ముక్కలుగా చేసి పడేశాడు. ఇప్పుడు కోపం లేనట్టు మీరు వచ్చి ముఖం కడుక్కోండి అని లోపలికి వెళ్ళింది. అతను ముఖం కడుక్కుని వచ్చేసరికి ఆమె టీ తీసుకువచ్చింది. అసలు నిన్ను బయటకు రమ్మన్నదెవరు? బాధ్యత, కర్తవ్యం అన్నది పాట్లోని టీ కప్పులోకి వంచుతూ. అతను టపీమని కప్పు అందుకున్నాడు. తన కోపమే తన శత్రువు. నాకేం నీతులు చెప్పొద్దు అన్నాడు విసురుగా. ఎవరైనా ఏదైనా చెబితే వింటారు గనక నా నోటి దురద అన్నది. వాడు చేసిన పని బావుందా? బావుందని నేనంటున్నానా? ఇదే దెబ్బ వాడికి తగిలితే ఆస్పత్రికెళ్ళి మీపై కేసు పెట్టేవాడు. మీరొక్కసారి కళ్ళు విప్పి జరిగింది మననం చేసుకోండి. మా కుటుంబం చరిత్రే తీసుకోండి. మా నాయనమ్మ ఆస్తి నిరంకుశత్వమే వంశనాశనానికి దారితీసింది. మానవులుగా సాటి మనుషుల బలహీనతను అర్థం చేసుకుని శాంతియుతంగా పరిష్కరించాలి అన్నది కాస్త హెచ్చుస్థాయిలో. ఏమిటి నువ్వనేది? వాళ్ళు నన్ను చంపుతారనా? అంతకంటే కోపంగా అరిచాడు. పిల్లిని గదిలో బంధించి కొడుతుంటే పులి అవుతుందండి. కాలం మారింది. మనుషులు మంచి చెడు ఆలోచిస్తున్నారు అన్నది నచ్చచెప్పే ధోరణిలో. నీ ఉద్దేశం ఏమిటి? నేను ఊరికే ఊరివారిపై పడతానంటావా? ఇందాక ఆస్పత్రి ఎత్తేయించానన్నావు. ఎత్తేస్తుంటే చూస్తూ ఊరుకోవడం నేరం కాదా? అధికారం ఉంది కదా, మీరెందుకలా చేయలేకపోయారు? అధికారం చేతిలో ఉండి
నలుగురికి ఉపయోగమైన పనులు చెయ్యండి, అంతేగాని సొంత లాభం కోసం అందరినీ కష్టపడతారా? అయినా మనకెవరు బ్రతుకులేక ఈ రాజకీయాలు అన్నది అదే స్థాయిలో. నోర్మొయ్, అతను అవతలికి వెళ్ళాడు. అప్పుడే వెంకన్న వచ్చాడు. రూపమ్మ, ఆ తలకు కట్టేమిటమ్మా? అతని మనసు ఎటో శంకిస్తోంది. ఈ ఇల్లు అలవాటు లేదు వెంకన్న. పెరటి మెట్ల మీద జారిపడ్డాను. ఇల్లు మనకే ఉంటుంది. పిల్లలు వస్తున్నారా? ఎందుకు తల్లి నాతో దాస్తావు? ఈ స్థితి చూడాలనే బ్రతికి ఉన్నానా? అతను నోట్లో గుడ్డ కుక్కుకున్నాడు. వెంకన్న, ఏమిటిది? మా విషయాలలో మీ ఎవరి జోక్యం వద్దు. చెప్పిన పని చెయ్యి. పొలం కొనడానికి రాజుగారు వస్తామన్నారు, రాలేదా? అన్నది అతని దృష్టి మరల్చాలని. నౌకరుగాడివి అని అంటున్నావు కదమ్మా. అను, పుట్టి పొరుట్లో కన్ను మూసిన కన్నతల్లిని మరిపించాను. అతని కళ్ళు ఒత్తుకున్నాడు. వెంకన్న, నాకిప్పుడేమైందని? ఆయన ఎంత కోపదారి మనిషి అయినా నాపై చెయ్యెత్తే కుసంస్కారి కాదు. వారు ఎవరినో కొడుతుంటే అడ్డం పోయాను. ఆ దెబ్బ నాపై పడింది. పొలం గురించి ఏమన్నారు? కొంటామని వచ్చారమ్మా. ఆ యాదగిరి అడ్డుపడి ఆ పొలం తనది, అసలు దాయాదిదని చెప్పాడట. అయితే అమ్మే ఆశ లేదన్న మాట. సరే, అవసరమైతే శర్మిష్ఠ జ్యువెలరీ అమ్ముదాం అన్నది వంటింట్లోకి వెళుతూ. వెంకన్న కూరలు తరిగిస్తూ కూర్చున్నాడు. వీరయ్య స్నానానికి తయారు చేసి అయ్యగారిని పిలిచాడు. అతని ముఖం చూసి పలకరించడానికి జడిచారు వెంకన్న. చేతులు జోడించి నమస్కరించాడు. తల పంకిస్తూ వెళ్ళిపోయాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి.